మొక్కలైనా చెట్లైనా గాలి వస్తే ఆ దిశలోనే కదులుతూ కనిపిస్తాయి. సొంతంగా ఏ మొక్క కదలదు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ చింత మొక్క అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దానంతట అదే కదులుతోంది. దాని చుట్టూ అదే తిరుగుతూ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ములకలపల్లి మండలం సీతారాంపురం ఎస్సీ కాలనీలో వెంకటమ్మ అనే మహిళ కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. ఆమె ఉదయం లేచి వాకిలి ఊడుస్తుండగా ఒక చింత మొక్క కదలడాన్ని చూసింది. మొదట గాలికో ఏదైనా పరుగుల వల్ల కదులుతోందని అనుకుంది. కానీ కొంచెం పరిశీలించి చూస్తే అది దాని చుట్టూ తిరగడాన్ని గ్రహించింది. తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పగా వారు వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. గ్రామస్తులు కూడా తన చుట్టూ తాను తిరుగుతోన్న వింత చింత మొక్కను చూసి షాక్ అవుతున్నారు. నా పేరు వెంకటమ్మ అండి. పొద్దున్నే చీపురు పట్టి ఊడుతామని లేచినండి. వాకిలు ఊడుతామని లేచేటాలకి చెట్టు తిరుగుతుంటే మా ఆయన పిలిచింది. మా ఆయన పిలిస్తే మా ఆయనకైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు. మా తమ్ముడికైనా పిలిచాడు. మా తమ్ముడికైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు. అయితే ఊరోళ్ళందరూ వచ్చి చూశారండి. ఆయన చెట్టు తిరుగుతుందండి. నాకు ఏదైనా తిరుగుతుంది. ఈ సంఘటనపై స్థానికంగా చర్చ కొనసాగుతోంది. ఇది దేవుడా దెయ్యమా అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. ఇంకొందరేమో బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రపంచం వినాశనం కావచ్చునేమో అంటూ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా దానంతట అదే కదులుతోన్న ఈ విచిత్ర చింత మొక్క మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.